ప్రగతి భవన్ లో ఘనంగా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు. 3 మండలాలు మరియు మున్సిపాలిటీ నాయకులు మరియు కార్యకర్తలతో ఘనంగా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకునికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మనందరి ప్రీతం నాయకునికి ఒక్కసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. కళాశాల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో వెలగాలని శ్రీకాంత్ మధ్యగ్రా శ్రీకాంత్ మధ్యగ్రా ఫోటో తీ. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ బర్త్డే జగనన్న. శ్రీకాంత్ దియ్యో, శ్రీకాంత్ దియ్యో ఫోటో దియ్యో, ఫోటోలు ది వీడియో ది వీడియో మొత్తం తినబెట్టండి సార్కి, మొత్తం తినబెట్టండి. సైడ్
ఆలోచనలు కానీ పనులు కానీ అందరూ ఒకేలాగా ఉంటారు. అందరూ ఒకలాగే పని చేయాలని అనుకున్నా చేయించలేము, అందరూ ఒకలాగే రెసిప్రోకేట్ అవ్వాలన్నా చేయించలేము. కాబట్టి ఒక్కొక్కరి స్థాయిలో ఒక్కొక్క రకంగా రెసిప్రోకేట్ అవుతూ చేస్తూ ఉంటారు. ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకొని ఏమైనా చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న ఇబ్బందులు, నాకు తెలిసి ఇప్పటికి కూడా మనం ఆ విభేదాలను పక్కన పెట్టకపోతే సంక్రాంతిపోతామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. చిన్న చిన్న విభేదాలు విడిచిపెట్టండి. వాళ్ళు ఆడొద్దు, వీళ్ళు ఈడొద్దు, వాళ్ళు ఆడుతూ మాట్లాడదు అన్నదాన్ని పక్కన పెట్టండి. మన నుంచి ఎవరెవరు వెళ్ళిపోయారు, 2019 ఎవరు ఉన్నారు, వాళ్ళందరినీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మన అందరి మీద ఉంటుంది. ఎలా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది మీ అందరికీ తెలుసు. కొంతమంది రాజకీయ కారణాలు తెలియని, కొంతమంది ఆర్థిక అంశాలతో వెళ్ళిన, కొంతమంది అవుట్ ఆఫ్ ఈగోతో వెళ్ళిన, ఇలాంటివన్నీ ఉన్నాయి. కొంతమంది నాకు ఇల్లు ఇవ్వలేదని, కొంతమంది ఎవరు నాకు భూమి ఇవ్వలేదని, ఇవన్నీ వాళ్ళు ఎవరో చేసేది ఏం లేదు. ఊరికి అలాగా బ్లఫ్ చేస్తున్నారు. ఇదిగో డిసెంబర్లో కొత్త పెన్షన్లు, డిసెంబర్లో కొత్త రేషన్ కార్డులు అన్నారు. ఇస్తామని బ్రేటి కట్ చేస్తామంటారు డిసెంబర్లో. కాబట్టి మనందరం కూడా సమిష్టిగా, సమైక్యంగా, సరదాగా కోఆపరేట్ చేసుకుని అందరూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ, మండల కమిటీలకు సంబంధించి ఈ వీక్ లోనే అందరూ చిన్న స్ట్రెస్ లో ఉన్న మీ ప్రత్యేకమైనటువంటి కారణం వల్ల, అందుకని మండలాల్లోనూ గ్రామాల్లోనూ పెట్టకుండా అందరూ వదిలి తీసుకొచ్చి మీకు ఒక చిన్న డీటెయిల్ ఇద్దామని చెప్పి ఇచ్చేసాం. లేకపోతే ఏ మండలం ఆ మండలం వేరువేరుగా పెట్టి సరదాగా చేద్దామని అనుకున్నా. మరి మనకి కొన్ని ప్రత్యేక కారణాలు మన నియోజకవర్గం తెలిసింది. అందుకని అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో కమిటీలకు మాత్రం బాబు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఈ డేట్స్ ఎప్పుడు మీరు కూర్చోబెడతారు అన్నటువంటి చెప్తే ఆ పర్టికులర్ డేట్ నేను వస్తాను. మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ ఎన్నిక, అలాగే మండల అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఆ రోజు కంప్లీట్ అయిపోయిన 3 మండలాలు కూడా విన్నారు కదా. అలాగే నియోజకవర్గ స్థాయి మాట్లాడుకుంటున్నాం. సో కమిటీలకు మాత్రం బాబు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఈ డేట్స్ ఎప్పుడు మీరు కూర్చోబెడతారు అన్నటువంటి చెప్తే ఆ పర్టికులర్ డేట్ నేను వస్తాను. మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ ఎన్నిక, అలాగే మండల అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఆ రోజు కంప్లీట్ అయిపోయిన 3 మండలాలు కూడా విన్నారు కదా. అలాగే నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాలకు సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మందికి నాకు పదవి ఇవ్వండి, నాకు పదవి ఇవ్వండి, నేను చేస్తాను, నాకు పదవి ఇవ్వండి, చేస్తాను అన్నటువంటి భావంతో చాలా మంది ఉంటారు. పని చేస్తామనే వాడికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి, వీళ్ళు మా కేశవాడు ఉన్నాడు, సార్ నాకు పదవి ఇస్తారు అని అనుకుంటుంటాడు. లేదా మా రామకృష్ణ ఉన్నాడు, సార్ నాకు ఇవ్వండి సార్ అని అడుగుతాడు. నేనేం చేస్తాను తెలుసా, రామకృష్ణకి ఇచ్చేస్తాను, మరి కేశవాడికి ఇవ్వండి. అర్థమైందా పాయింట్? ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తానని ముందుకు వచ్చే వాడికి ఖచ్చితంగా పదవి ఇస్తాము, అది చేయాలి కూడా. కార్యక్రమం అంటే రావాలా, ప్రెస్ మీట్ అంటే రావాలా. మన మీద భయపడిపోవాల్సిన అవసరం పెట్టలేదు. అదేదో ఆందోళన సృష్టించేయాలని ఆ కేసు, ఈ కేసు, దోష మీడియా కేసు, వాటి మీద ఏటైపోతాయి. నా మీద ఇదేదో ప్రెస్ మీట్ పెట్టారని కిడ్నీ హాస్పిటల్ మీద కేసు పెట్టారు. మరి జైలుకి వెళ్ళిపోయి ఊరేస్తారు. మొన్న ఏదో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళామని కేసు పెట్టారనుకుని అంటున్నారు. నాకు అర్థం కాని విషయం, పోలీస్ స్టేషన్ లో సమస్య ఏదో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయకపోతే అన్న క్యాంటీన్ ముందు ధర్నా చేస్తాం మనం. కాబట్టి
అవన్నీ మామూలు ఊరికే భయపెట్టడానికి చేస్తుంది. మొన్న అది కూడా చెప్పాను సార్, మనం అప్పుడు రాజకీయ పరమైన కేసులు అలా ఉండిపోయినా తీయలేదు అనుకుంటే మరి అవన్నీ కూడా నేను రాసుకున్నాను. నాకు కొద్దిగా జరగని మనం మొదలు చేసిన పని అదే అని చెప్పి మా నాయకుడు కూడా ఓపెన్ గా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు సూచించక్కర్లేదు, తిట్టక్కర్లేదు. అంశం మీద, విషయం మీద ఎందుకంటే మనం చెప్పింది చేశాము, వాళ్ళు చెప్పిన ఏది కూడా వాళ్ళు చేయడం. ఇప్పుడు పెద్ద వచ్చింది అనువచ్చింది. కాబట్టి ఇక్కడతో నాకు తెలిసి లేవు. మీకు నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగానికి అధ్యక్షులుగా పనిచేయటానికి యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ, సోషల్ మీడియా, లేకపోతే ప్రచార విభాగం, సాంస్కృతిక విభాగం, ఇంకా అలాగే 21 విభాగాలు ఉన్నాయి. నియోజకవర్గ స్థాయిలో పనిచేయాలి. నియోజకవర్గ స్థాయిలో పనిచేయాలి అంటే అల్ల దేవుని అంతాడు వెళ్ళాలి, ఇక్కడ గెటూరు వెళ్ళాలి, ఇక్కడ బ్రాహ్మణతల్లో వెళ్ళాలి, అక్కడ గోడాడి కూడా వెళ్ళాలి. విషయం చెప్తారు. కాబట్టి ఆ నియోజకవర్గ స్థాయి పదవి చేయడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దయచేసి నాకు మీరు వ్యక్తిగతంగా నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ అప్పీల్ అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, అలాగే రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగాల్లో కూడా మన నియోజకవర్గం నుంచి కొంతమందిని సుమారు ఒక 6గురిని నామినేట్ చేస్తాం దానికి. కాబట్టి పార్టీ డిజిగ్నేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని, పని చేస్తానన్న నమ్మకం కూడా అడగండి, ఏమి ఇబ్బంది లేదు. అంత మాత్రాన పదవి ఇస్తానేదో పెద్దోడు, పదవి పోతే చిన్నోడు అన్నది ఏమిటో. ఎవరి ప్రయారిటీ వాళ్ళది, ఎవరి పని వాళ్ళది, ఎవరి అవసరం వాళ్ళది. అందరి అవసరాలు, అందరి పనులు అందరికి అందుబాటులో ఉండడానికి, అందరిని కోఆర్డినేట్ చేయడానికి పెద్దలందరితో పాటు నేను కూడా ఉన్నానని మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా మూకుమ్మడిగా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఓకేనా?